నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గత 9 రోజుల నుండి సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మొట్టమొదటిది సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులను పాఠశాల విద్యాశాఖలో వెంటనే సమగ్ర శిక్షణ అన్ని విభాగాల ఉద్యోగులను పాఠశాల విద్యాశాఖలో వెంటనే మంజూరు చేయాలి. విద్యాశాఖలో మరణించిన వారికి కారణం మంజూరు చేయాలి. అన్ని విభాగాల ఉద్యోగులను పాఠశాల విద్యాశాఖలో వెంటనే సమగ్ర శిక్షణ అన్ని విభాగాల ఉద్యోగులను పాఠశాల విద్యాశాఖలో వెంటనే 2011, 2002 నుంచి పనిచేస్తున్నారు. 2011, 12 5,500, 2012, 13 7,000, 14, 15 తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 8,500, 17, 18లో 17,500, 2019 తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే 23,500 జీవో ఇచ్చారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు మనకు 20వ తేదీ నుంచి నిరసన తెలుపుతానే ఉంటారు ఈ ప్రభుత్వాన్ని. వాళ్ళు అడిగేది ఏంటి? రెగ్యులరైజ్ చేయాలా, హెచ్ఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం. ఇంకో డైరెక్షన్ అది సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయమని అంటారు. మెసెంజర్స్కి తెలుగుదేశం టైంలో 14,000 చేస్తే ₹1 పెంచలేదు. ఇప్పుడు పర్మనెంట్ చేయమంటారు. ఫైనల్గా తెలుగుదేశం టైంలో 2014, 15లో 7,000ని 8,500 చేసి, 17, 18లో 17,500 చేసి, 19లో 23,500 జీవో ఇచ్చింది మేమే. అక్కడి నుంచి పర్మనెంట్ చేయడం లేదు. వాళ్ళు అడిగే న్యాయమైన కోరికలు అందరితో బట్టి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్, పర్మనెంట్ చేయండి, గ్రాట్యుటీ, ఇవన్నీ అందరితో పాటు ఇవ్వండి. ఇది ఏమన్నా ఎక్స్ట్రా డిమాండ్స్ ఏం కాదు కదా. వాళ్ళు దివ్యాంగుల కోసము, అందరి కోసం పనిచేసేవాళ్ళు. 18 విభాగాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ విలీనం చేయమంటున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. న్యాయమైన డిమాండ్స్ కోరుతున్నారు. ఎట్లయిపోయిందంటే ఈరోజు వీళ్ళు ఒక పక్కన అంగన్వాడీలో, ఇంకో పక్కన మున్సిపాలిటీలో రోడ్లు శుభ్రం చేసే కార్మికులు, వాళ్ళు కూడా రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. దురదృష్టకరమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది. ఇంకొక 4 నెలల్లో ప్రజలు గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం అధికారంలో వస్తుంది. తెలుగుదేశం, జనసేన కాబోయే ముఖ్యమంత్రి దగ్గర చంద్రబాబు నాయుడు గారి కూర్చొని వీళ్ళ న్యాయమైన డిమాండ్లకి వాళ్ళకి మద్దతుగా మేము నిలబడతాం. అవి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తాం.